సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ రికార్డ్ ఆపేయండి. మీరు సార్ మా స్పీకర్ సార్, మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినా 2006లో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన న్యాయమే. నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు. నువ్వు మళ్ళీ చదువుకు, నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా. ఆ రికార్డు తెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు, అధ్యక్ష 1 మినిట్ చెప్తా. హరీష్ రావు గారు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్. ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు డిమాండ్స్ పై చర్చ మాట్లాడితే చర్చ సవాలుగా నడుస్తుంది. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి. అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి. డిమాండ్ల పైనే చర్చ మాట్లాడండి. మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి. అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి. ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది ప్రజలు చూసినారు. కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది, ఇది న్యాయం కాదు అధ్యక్ష. ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఏది కూడా చైర్ పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు, ఈరోజు అపోజిషన్కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదేవిధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పినారు. ఈరోజు వారు చెప్పడం విషయంలో వారు చెప్పారు. రెండవది అధ్యక్ష, వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే, దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సిందే అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష, ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు, ఇట్లా కూడా భయపెట్టిస్తారన్నట్ట. చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు, ఏం మాట్లాడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు సార్ ఏంది భయపడిస్తా ఉన్నారా సార్? నేను భయపడియలేదు అధ్యక్ష. మేము భయపడితే వారు భయపడేవారు కాదు. కాదు అధ్యక్ష. నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా, చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎవరు భయపడించిన అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు. మీరు భయపడరు, మేము భయపడము. ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ. ఇది ఎవరు భయపడేయాల్సింది, ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడని కాదు. దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు, ఈరోజు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఉన్నారు, వారే అందరినీ భయపడిస్తారు. ఈరోజు ఎవరిని భయపడించినో చూపెట్టారు. దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి. ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది ఉంది. డిమాండ్స్కి సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు. డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా వారిని కూడా కోరటం జరుగుతుంది. కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతాను. సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్. డిబేట్ కాకండి, డిబేట్ చేయకండి సార్. నేను డిబేట్ చేయడమే సార్, మీరే చేస్తున్నారు. చూస్తున్నారు ప్రజలు, మీరే చేస్తున్నారు. ఆయన ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు. ఉపేక్షించమనండి, ఎవరిని భయపెట్టిస్తున్నట్టు? భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల.
దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి. అధ్యక్ష, తమరికి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు. వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. ఎస్ అధ్యక్ష, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు, మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్